ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు వైకుంఠంలో నుంచి భూలోకంలోకి ఈ యొక్క కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ మాసం పురస్కరించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఈ ప్రపంచమంతా ఉండాలని చెప్పి ఈ భూలోకంలో స్వామివారు ఉన్నంత వరకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే స్వామివారిని ఆరాధిస్తారని, అందుకు ప్రతీకగానే ఈ బ్రహ్మోత్సవాలు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు ప్రారంభించినట్లు మనకి పురాణాల్లో ఆగమ శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందువల్లనే బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారు ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రంతో కలిపి మొత్తం 9 రోజుల పాటు నవాహ్నికంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నేటికి కూడా ఆ బ్రహ్మ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించుకుంటారు.